వెండి వెరిగిపోతోంది. బంగారంతో పోటీ పడుతూ ధరల విషయంలో దూసుకువెళుతోంది. ఏడాది వెండి ధరలో 70% వృద్ధి నమోదైంది. బంగారం పెరుగుదలతో పోల్చితే ఇది 20% ఎక్కువ. ఇంతకీ సిల్వర్కు ఇంత డిమాండ్ ఏంటి? వైట్ మెటల్ ఎందుకింత కాస్ట్లీ అవుతోంది? పేదల బంగారంగా పిలిచే వెండి ఇక ముందు కూడా మరింత ప్రియం కానుందా? పుత్తడికి ప్రత్యామ్నాయంగా సిల్వర్ మారుతోందా? బంగారానికి మించి వెండి ధగధగలు. ఈ ఏడాదిలో వెండి ధరలో 70% వృద్ధి. బంగారం పెరుగుదల శాతంతో పోల్చితే 20% ఎక్కువే. సిల్వర్ డిమాండ్కు కారణాలేంటి? సిల్వర్ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? బంగారం ధర అడ్డు అదుపు లేకుండా దూసుకెళ్తుంటే నేనేం తక్కువ కాదంటోంది వెండి. ఈ ఏడాదిలో వెండి ధరలు బంగారంతో పోటీ పడుతూ పెరిగాయి. ఏడాదికి ముందు కిలో వెండి 95,000గా ఉంటే ఇప్పుడు 1,65,000కు పైనే చేరింది. అంటే ఏడాదిలో దాదాపు 70% వృద్ధి సాధించింది. 10 ఏళ్ల కాలంలో వెండి ధరలు స్థిరంగా పెరుగుతూ వచ్చినా కోవిడ్-19 పరిణామాల తర్వాత ఒక్కసారిగా పరిస్థితుల్లో మార్పు వచ్చింది. 2015లో కిలో వెండి సగటు ధర 37,825 రూపాయలు మాత్రమే. ఇప్పుడు 1,65,000కు పైనే. ప్రపంచవ్యాప్త అనిశ్చితుల వల్ల ఈక్విటీ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సురక్షితంగా భావించే బంగారం, వెండిపై పెట్టుబడులు పెడుతున్నారు. వెండి వినియోగంలో భారత్ 5వ స్థానంలో ఉంది. వెండి ధరలు ఏడాదిలో 70% వరకు పెరిగాయి. పెట్టుబడిదారులు, పారిశ్రామిక రంగానికి వెండి చాలా అవసరం. ఇలా డిమాండ్ పెరగడంతో వెండి ధరలు పెరుగుతున్నాయి. గతంలో దేవుళ్ల బొమ్మలు, పూజా సామగ్రి, సంపన్నుల ఇళ్లలో పళ్ళ్యాలు, గ్లాసులకు వెండిని దేశీయంగా వినియోగించేవారు. 2020 నుంచి పరిస్థితులు మారాయి. పారిశ్రామిక వినియోగం పెరిగి వెండి గ్రోత్ అసెట్ గా మారింది. చిన్న ఇన్వెస్టర్లు పెట్టుబడి కోసం వెండిని కొనడం ప్రారంభించారు. ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే శక్తి బంగారంతో పాటు వెండికి ఉందని చెబుతూ ఉండడంతో ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరుగుతోంది. భారతీయ మ్యూచువల్ ఫండ్ల సంఘం గణాంకాల ప్రకారం వెండి ఈటీఎఫ్ల నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ 10,000 కోట్ల రూపాయలకు చేరింది. ఇందులో రీటైల్ ఇన్వెస్టర్ల వాటా 60%. బంగారం ఎటూ కొనలే. ధరల పెరుగుదలలో అదే తరహాలో రాణిస్తున్న వెండిని మిస్ కాకుండా చూద్దాం అనే ధోరణి వల్లే చాలా మంది వెండి ఈటీఎఫ్లు కొనుగోలు చేస్తున్నారు. సిల్వర్ యొక్క పెర్ఫార్మెన్స్ గోల్డ్ కంటే అవుట్ పెర్ఫార్మెన్స్ ఉంటాం మనం చూస్తున్నాం. ఇండస్ట్రియల్ డిమాండ్ అనేది సిల్వర్కి ప్రాముఖ్యంగా ఉంటుంది. అది ప్రస్తుతం సిల్వర్కి వచ్చే డిమాండ్ అనేది ఈవీ స్పేస్లో కూడా ఎక్కువ సిల్వర్ యొక్క వినియోగం ఎక్కువ ఉండటంతో ఇండస్ట్రియల్ డిమాండ్ అనేది ప్రస్తుతం పెరుగుతూ ఉండటంతో సిల్వర్ యొక్క డిమాండ్ గోల్డ్ కంటే ఎక్కువ ఉండటంతో ప్రస్తుతం సిల్వర్ అవుట్ పర్ఫార్మెన్స్ అనేది ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇంటర్నేషనల్ మార్కెట్లో కనుక చూసినట్లయితే ప్రస్తుతం సిల్వర్ ధర పర్ ఔన్స్కి $50 ఉండటం, అంతే కనుక డొమెస్టిక్ మార్కెట్లో కూడా ఎక్కువ సిల్వర్ యొక్క అవుట్ పర్ఫార్మెన్స్ ప్రస్తుతం చూస్తున్నాం. అంతేకాకుండా ఈటీఎఫ్స్ ఏదైతే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఉన్నాయో వాటిల్లో ద్వారా డిమాండ్ బాగా సిల్వర్కి పెరుగుతుంది. ప్రస్తుతం డిజిటల్ పరంగా ప్రతి ఒక్క ఇన్వెస్టరు త్రూఅవుట్ ద వరల్డ్ డిజిటల్ పరంగా ఈటీఎఫ్స్ నుంచి సిల్వర్ ఎక్కువ బై చేస్తూ ఉండటంతో ప్రస్తుతం సిల్వర్ అవుట్ పెర్ఫార్మెన్స్ మనం చూస్తున్నాం. బంగారు ఆభరణాలకు ప్రత్యామ్నాయంగా పేదల బంగారంగా వెండిని పిలుస్తారు. కానీ పుత్తడి ధరలు బెంబేలెత్తిస్తున్నందున వెండి ఆభరణాల వినియోగం మధ్యతరగతి వర్గాల్లో పెరుగుతోంది. వెండి వినియోగంలో ప్రపంచంలో 5వ అతిపెద్ద వినియోగదారుగా భారత్ ఉంది. సోలార్ పవర్ రంగం, ఎలక్ట్రిక్ కార్లు, మొబైల్స్, ఇతర రంగాల నుంచి గిరాకీ 40% పెరిగింది. ఫలితంగా వెండి దిగుమతులు 25% అధికమయ్యాయి. కొన్ని కేంద్ర బ్యాంకుల తరహాలోనే వెండి నిల్వలు పెంచుకోవాలని ఆర్బీఐ ఆలోచిస్తోంది.